ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా సెమీస్ కు చేరే అవకాశాలు ఉన్నాయా లేవా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్లార్క్ మాట్లాడుతూ, టీ20 ప్రపంచ కప్ స్టార్ట్ కాకముందు టీమిండియా ఆడుతున్న విధానం చూసి అపోజిషన్ టీమ్స్ భయపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ రన్స్ చేయడం, అలాగే చేజింగ్ లో అయితే 15 ఓవర్స్ లోపే టార్గెట్ ను ఈజీగా చేజ్ చేయడం మిగతా టీమ్స్ కు భయాన్ని కలిగించింది. రీసెంట్ గా న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లోను, అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లోను బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో టీమిండియా పూర్తి డామినేషన్ కనబర్చింది. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ పరుగుల సునామీ సృష్టించిన యంగ్ ప్లేయర్స్ హీరోలుగా నిలిచారు. అయితే టోర్నమెంట్ ప్రారంభమై అసలైన మ్యాచ్లకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా, నెదర్లాండ్స్ వంటి పసికూనులపై గెలిచేందుకు కూడా టీమిండియా కష్టపడింది. ఇక సౌత్ ఆఫ్రికా వంటి స్ట్రాంగ్ టీమ్ ను ఫేస్ చేయగానే ఘోర ఓటమిని చవిచూసింది. దాంతో టీమిండియన్ నెట్ రన్ రేట్ కూడా మైనస్ లోకి పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్ జింబాబ్వేపై 100+ రన్స్ తేడాతో గెలిచి 5కు పైగా రన్ రేట్ తో టాప్ లో కూర్చుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా అసలు సెమీఫైనల్ దాకా చేరుతుందా లేదా అనే అనుమానాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ నాకు మాత్రం టీమిండియా సెమీఫైనల్ చేరడం మాత్రమే కాదు, ఏకంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కూడా చేరుకుంటుందని చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తోంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో టీమిండియానే బెస్ట్ టీం. అయితే సొంత గడ్డపై టీమిండియాను సౌత్ ఆఫ్రికా ఓడించడం నిజంగా ఒక అద్భుతం. ఇది వారు సాధించిన పెద్ద విజయం. ఈ ఓటమితో టీమిండియాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పట్లో టీమిండియాకు తిరుగులేదని నాకు అనిపిస్తోంది. పైగా భారత్ వాళ్లకు బాగా తెలిసిన పరిస్థితుల్లో ఆడుతోంది. అందుకే వాళ్ళు టీ20 ఫైనల్ కు చేరుకుంటారని క్లార్క్ అంచనా వేశాడు. అంతేకాకుండా సూపర్ 8 లో టీమిండియా నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ లో జింబాబ్వేపై ఈజీగా విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. ఇక వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని, ప్రస్తుతం వెస్టిండీస్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ వెస్టిండీస్ ను కూడా ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంటుందని జోస్యం చెప్పాడు. ఇప్పుడు క్లార్క్ చేసిన ఈ కామెంట్స్ టీమిండియా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.